హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో పచ్చి రొయ్యలు, గోంగూర కర్రీని మంచి టేస్టీగా వచ్చేటట్టు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పచ్చి రొయ్యలు, గోంగూర కూర కోసం ముందుగా గోంగూరని శుభ్రంగా 2, 3 సార్లు కడిగేసి నీళ్లు లేకుండా వడకట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోనికి కడిగిన గోంగూరని మొత్తాన్ని కూడా వేసుకోవాలన్నమాట. ఇలా గోంగూర వేసిన తర్వాత ఇందులో కారానికి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కింద నుండి కూడా కలుపుకోవాలన్నమాట. అడుగున గోంగూర ఉంటుంది కదా! అదంతా కూడా పైకొచ్చేటట్టు ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్‌లో పెట్టి మగ్గించుకోవాలి. గోంగూర ఉడికేలోపు ఇప్పుడు రొయ్యల్ని తీసుకొని శుభ్రం చేసుకుందామండి. నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు రొయ్యలైతే తీసుకుంటున్నానన్నమాట. ఇవి మీడియం సైజులోవి తీసుకుంటున్నాను. పెద్ద సైజులో ఉండేవైతే టేస్ట్ అంతగా బాగోదు. ఇలా మీడియం సైజులో ఉండేవే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలా రొయ్యల్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోనికి రొయ్యల్ని వేసుకోవాలి. అలాగే ఇందులోనికి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని, కొద్దిగా ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్‌ని కూడా వేసి వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసుకోవడం వల్ల మనకి నీచు వాసన అనేది రాకుండా ఉంటుందండి. ఇలా ఒక 2, 3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి అలా లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. అందులో నుంచి వాటర్ వస్తుందనమాట. ఆ వాటర్ వచ్చేంత వరకు కూడా అలా ఉడికించుకోవాలి. ఈలోపు గోంగూర ఉడికిందో లేదో చూద్దాము. గోంగూర చూసారు కదా చక్కగా ఉడికిందనమాట. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పచ్చిగా ఉంది కదండీ! ఆ ఆకులు కూడా ఇంకా పూర్తిగా మనకి మగ్గించుకోవాలనమాట. ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టి మళ్ళీ ఇంకొక 5 నిమిషాల పాటు మగ్గించుకున్నామంటే మనకి గోంగూర అయితే చక్కగా ఉడికిపోతుందనమాట. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీని అంతటిని కూడా తీసుకొని ఒక మిక్సీ జార్‌లోనికి వేసి చల్లారబెట్టుకోవాలి. ఈ గోంగూర చల్లారేలోపు ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న రొయ్యలున్నాయి కదా! అవి ఎంతవరకు ఉడికాయో చూద్దామండి. చూసారు కదా మనకి రొయ్యలో నుంచి అయితే వాటర్ వచ్చేసాయి. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు హై ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ మనం వేయించుకోవాలి. వాటర్ అంతా కూడా ఇలా ఇంకిపోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రొయ్యల్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గోంగూర ఉడికించుకున్న కడాయి ఉంది కదా! దాంట్లోనికి కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె కొంచెం కాగిన తర్వాత ఒక చిన్నించు చెక్క, 2 లవంగాలు వేసుకోవాలి. అలాగే ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరిగి వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే ఇందులో కొద్దిగా పసుపుని, అలాగే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్‌ని వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయండి. ఉల్లిపాయలు కూడా ఇలా వేగేలోపు ఇప్పుడు మనం ముందుగా మిక్సీలో వేసుకున్న గోంగూర ఉంది కదా! ఇలా ఒక్కసారి పల్సించుకుంటే సరిపోతుందనమాట. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగోదండి. కాబట్టి అలా ఒక్కసారి పల్సిచ్చి ఆపేయండి. ఈలోపు ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న రొయ్యలను కూడా వేసేసి ఒక 2, 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోనికి రొయ్యలు వేగేటప్పుడే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి ముందుగా గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా! దాన్ని కూడా ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యలు, గోంగూర అంతా కూడా కలిసేటట్టుగా ఇలా మిక్స్ చేసుకోవాలనమాట. ఇప్పుడు మనకి గోంగూర పులుపుగా ఉంటుంది కదండీ! ఆ పులుపుకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం అనేది నార్మల్‌గా వేసుకునేటట్టు కాకుండా ఇంకొద్దిగా ఎక్స్‌ట్రాగా వేసుకోవాలనమాట. అలా అయితే టేస్ట్ అనేది బావుంటుంది. నేనిక్కడ ఒక 3 టీ స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను. ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా వేసేసి కారం కూడా ఒక 5 నిమిషాల పాటు వేయించుకుంటే టేస్ట్ అనేది ఇంకా బావుంటుందండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఈ కారం కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ ఉప్పు, కారం ఏమైనా సరిపోకపోతే చెక్ చేసి వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా లో ఫ్లేమ్‌లో మనం ఉడికించుకోవాలి. ఒక 20 నిమిషాల పాటైనా కూడా ఉడికించుకుంటే మనకి ఇలా ఆయిల్ అనేది తేలుతుందండి. చూసారు కదా ఎంతో యమ్మీ అండ్ టేస్టీగా ఉండే రొయ్యలు, గోంగూర కూర అయితే రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే వెంటనే తినాలనిపిస్తుంది కదా! మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుందనమాట. ట్రై చేశాక మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో సింపుల్, క్విక్, టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.